గ్రాండ్ లాంచ్ తర్వాత నాగార్జున గారు వెళ్ళిపోయిన తర్వాత ఎపిసోడ్ 2లో ఏం జరిగిందో తెలుసుకుందామా? హలో బడీసీ, వచ్చేసా. వెల్కమ్ టు మై ఇంటి అమ్మాయి. నిన్న బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ అయితే జరిగింది కదా. గ్రాండ్ లాంచ్ తర్వాత నాగార్జున గారు హౌస్కి అయితే లాక్ చేసేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత సెలబ్రిటీస్, కామనర్స్ అందరూ కలిసి నెక్స్ట్ డే ఎవరు ఏ డ్యూటీస్ చేయాలి అంటే క్లీనింగ్, వాషింగ్ ఇలా అనమాట, ఎవరికి ఏ వర్క్ అసైన్ చేయాలి అనేది డిస్కస్ అయితే చేసుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఓనర్స్ టెనెంట్స్తో డిస్కస్ చేసింది ఏంటంటే ఇంట్లో ప్రతి వర్క్ కూడా టెనెంట్స్ మాత్రమే చేసి పెట్టాలి. ఇది బిగ్ బాస్ ఆర్డర్ అనమాట. ఇన్ కేస్ టెనెంట్స్కి హౌస్లో ఉండాలి అనిపిస్తే ఓనర్స్ని ఇంప్రెస్ చేసి అప్పుడు ఉండొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్తో అయితే అందరూ నిద్ర లేవడం జరిగింది. అందరూ కూడా చక్కగా డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత కామనర్స్, సెలబ్రిటీస్తో డిస్కస్ చేసింది ఏంటంటే ఇక్కడ కామనర్స్, ఓనర్స్ అలానే టెనెంట్స్ వచ్చేసి సెలబ్రిటీస్ అనమాట. సో ఇంట్లో వర్క్ అంతా కూడా టెనెంట్సే చేసి పెట్టాలన్నమాట. సో ఎవరు ఏ వర్క్ చేయాలి అనేది బిగ్ బాస్ బ్యాడ్జెస్ పంపించి అసైన్ చేయమని చెప్పారు. ఇంట్లో వర్క్స్ అన్ని అసైన్ చేయడానికి కొన్ని బ్యాడ్జెస్ని అయితే పంపించడం జరిగింది. ఆ బ్యాడ్జెస్ లిమిటెడ్ మాత్రమే ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడ వర్క్స్ మాత్రం చాలా ఉన్నాయి. సో అందరికీ వర్క్స్ని అయితే అసైన్ చేశాక ఇంకా కొన్ని వర్క్స్ అయితే పెండింగ్గా ఉన్నాయి. సో హరీష్ గారు చెప్పింది ఏంటంటే ఖాళీగా ఉన్నవారు మిగిలిన వర్క్స్లో ఇన్వాల్వ్ అవ్వమని చెప్పారు. కానీ ఈ మాట మిగిలిన ఓనర్స్ ఎవరికి నచ్చలేదన్నమాట. ఇక్కడ హరీష్ గారు వాయిస్ రేజ్ చేయడం జరిగింది. సో వాళ్ళకే యూనిటీ లేకుండా పోయింది. సో వర్క్స్ అసైన్ చేయడం అంతా అయిపోయిన తర్వాత ఎవరి వర్క్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఎవరి వర్క్స్ వాళ్ళు కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత ఫుడ్ తినడం కోసం అనేసి అయితే టెనెంట్స్ ప్రిపేర్ అయిపోయారనమాట. సో టెనెంట్స్ ఎవరి వర్క్స్ వాళ్ళు కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఫుడ్ తినడం కోసం అయితే ప్రిపేర్ అయిపోయారు. ఇమ్మాన్యుయల్ గారు ఫుడ్ని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత బిగ్ బాస్ గారు అయితే వార్న్ చేయడం జరిగింది, వాళ్ళు ఎవరు కూడా ఫుడ్ తినకూడదు, పక్కన పెట్టేసేయండి అనేసి. బట్ హరీష్ గారికి మాత్రం ఈ మాట బాధ కలిగించింది. తాను ఇది కరెక్ట్ కాదు, నోటి దగ్గర ఫుడ్ లాగేసుకోవడం ఏంటి అనేసి తనైతే చాలా బాధపడడం జరిగింది. బిగ్ బాస్ని రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. అయినా కూడా బిగ్ బాస్ అయితే అలౌ చేయలేదు. ఆ తర్వాత టెనెంట్స్కి హరీష్ గారు ఇంకా శ్రీజ గారు ఫుడ్ ఆఫర్ చేయడం అయితే జరిగింది. మీరు చాలా కష్టపడి మార్నింగ్ నుండి వర్క్ చేశారు కాబట్టి మీ వర్క్కి మేము మెచ్చి ఫుడ్ ఆఫర్ చేస్తున్నామని చెప్పి ఇచ్చారు. బట్ బిగ్ బాస్ అయితే వార్న్ చేశారు, నేను పంపించిన ఫుడ్ అంతా కూడా స్టోర్ రూమ్లో పెట్టేసేయమని. ఆ తర్వాత హరీష్ గారు ఫుడ్ అంతా కూడా స్టోర్ రూమ్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ టైం కూడా మళ్ళీ శ్రీజ గారు ఇంకా హరీష్ గారు వాళ్ళకి కొన్ని ఫ్రూట్స్ ఆఫర్ చేయడం జరిగింది. కానీ మళ్ళీ బిగ్ బాస్ అయితే సెకండ్ టైం వార్న్ చేయడం జరిగింది, మళ్ళీ ఈ ఫుడ్ని కూడా మీరు స్టోర్ రూమ్లో పెట్టాలనుకుంటున్నారా అనేసి వార్న్ అయితే చేశారు. దీనికి హరీష్ గారు అయితే నేనైతే వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలి అనుకుంటున్నారు, మీరు ఏం చేసినా ఆ పనిష్మెంట్ నేను తీసుకుంటాను అని అయితే చెప్పారు. కానీ తనుజ గారు అయితే వద్దు, ఇది కరెక్ట్ కాదు, ఇన్ కేసు పనిష్మెంట్ బిగ్ బాస్ కనుక ఇస్తే మనందరం కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది, ప్రజెంట్ అయితే మాకు ఆకలిగా లేదు, ఇన్ కేసు ఆకలి వేస్తే మేమే వచ్చి మిమ్మల్ని అడుగుతామని కూడా చెప్పారు. ఆ తర్వాత హరీష్ గారు ఫుడ్ లోపలికి తీసుకెళ్లడం జరిగింది. ఇంకా కామనర్స్ మిగిలిన వాళ్ళు కూడా హరీష్ గారికి అయితే సపోర్ట్ చేయలేదు. ఇదైతే కరెక్ట్ కాదు, బిగ్ బాస్ని కూడా లెక్క చేయకపోవడం, వాళ్ళకి ఫుడ్ పెట్టొద్దన్నారు కాబట్టి మనం పెట్టకుండా ఉండాలి అని అయితే మిగిలిన కామనర్స్ అందరూ మాట్లాడడం జరిగింది. కానీ హరీష్ గారు మాత్రం సపరేట్గా స్టాండ్ తీసుకున్నారు. ఆ తర్వాత కూడా హరీష్ గారు బాధపడడం జరిగింది, ఇలా ఫుడ్ని తింటున్నప్పుడు తీసుకోవడం కరెక్ట్ కాదు అనేసి. ఇక లంచ్ తర్వాత ఈ గ్యాప్లో ఓనర్స్ అందరూ కూడా ఒక ఎంటర్టైనింగ్ స్కిట్ని అయితే ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నైట్ డిన్నర్కి బిగ్ బాస్ అయితే కంటెస్టెంట్స్ అందరికీ ఒక సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ కూడా స్పెషల్ ఫుడ్ని అయితే పంపించడం జరిగింది. ఆ ఫుడ్ని అయితే అందరూ కూడా ఎంజాయ్ చేశారు. కానీ ఓనర్స్కి సపరేట్ ఫుడ్, అలానే టెనెంట్స్కి సపరేట్ ఫుడ్ని అయితే పంపించారు. ఇందులో తనుజ గారికి నచ్చిన కాఫీ బాటిల్ ఓనర్స్కి రావడం జరిగింది. సో తనుజ గారికి ఇష్టమైన కాఫీ పౌడర్ ఓనర్స్ టేబుల్ మీద ఉందన్నమాట. సో తనుజ గారు అయితే కాఫీని చాలా మిస్ అయ్యారు. ఇక డిన్నర్ చేస్తున్న టైంలో ఇమ్మాన్యుయల్ గారు అయితే ఫన్నీ వేలో హరీష్ గారిని గుండంకులని అయితే అనడం జరిగింది. ఈ మాటని హరీష్ గారు ఆ టైంలో జోవియల్గానే తీసుకున్నారు. కానీ ఆ తర్వాత దాని గురించి సీరియస్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఇమ్మాన్యుయల్ గారిని పిలిచి మీకు గార్డెన్ క్లీన్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అయితే అడిగారు. ఇమ్మాన్యుయల్ గారు దీనికి బ్రూమ్ స్టిక్తో అయితే క్లీన్ చేయడం కష్టం, డస్ట్ని చేత్తో తీస్తేనే క్లీన్ అవుతుంది, సో 1 డే అయితే పడుతుందని చెప్పారు. ఇక ఈ డెసిషన్ వచ్చేసి బిగ్ బాస్ మానిటర్కి అయితే ఇచ్చారు.
మానిటర్ గారు చెప్పాలి ఇమ్మాన్యుయల్ గారు ఈ గార్డెన్ని ఎంత టైంలో క్లీన్ చేయగలుగుతారు అనేసి. సో మానిటర్ ఎవరు అంటే హరీష్ గారు. సో మానిటర్ హరీష్ గారు అయితే గార్డెన్ క్లీనింగ్ గురించి నెక్స్ట్ డే ఈ టైం వరకు క్లీన్ చేసి పెడతారు అనేసి బిగ్ బాస్కి అయితే చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఇమ్మాన్యుయల్ గారు అన్న మాటని హరీష్ గారు అయితే ఇప్పుడు సీరియస్గా తీసుకొని దాని గురించి మాట్లాడడం జరిగింది. మరి ఇంతకుముందు ఎందుకు మీరు ఎంజాయ్ చేశారు అని ఇమ్మాన్యుయల్ గారు అడిగితే అప్పుడు నాకు ఆ పాయింట్ రిజిస్టర్ అవ్వలేదు, ఇప్పుడు అయింది, అందుకే మాట్లాడుతున్నాను అనేసి సీరియస్గా అయితే చెప్పారు. ఇమ్మాన్యుయల్ గారు అయితే తను ఫన్నీగా అన్న మాటకి వెంటనే తను హట్ అయి ఉంటారేమో అనేసి వెళ్ళి సారీ అయితే చెప్పడం జరిగింది. కానీ హరీష్ గారు మాత్రం కన్విన్స్ అవ్వలేదు. ఆ తర్వాత కూడా 3-4 టైమ్స్ అయితే సారీ చెప్పడం జరిగింది. తన దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా కూల్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేసి హట్ అయి ఉంటే సారీ అనేసి చెప్పడం జరిగింది. కానీ హరీష్ గారు మాత్రం ఏమాత్రం కూడా కన్విన్స్ అవ్వలేదు. ఇక తనుజ గారి విషయానికి వస్తే తను కాఫీ లవర్ అనమాట. తనకి కాఫీ తాగకుండా ఉండడం చాలా కష్టంగా ఉంది. బిగ్ బాస్ కాఫీ పౌడర్ని ఓన్లీ ఓనర్స్కి మాత్రమే పంపించారనమాట. సో ఈ నైట్ తనుజ గారు ప్లాన్ చేస్తున్నారనమాట ఆ కాఫీ పౌడర్ని దొంగిలించడానికి. ఇదైతే కొంచెం క్యూట్గా అనిపించింది. ఇక సుమన్ శెట్టి గారు అలానే ఫ్లోరా సైని గారి విషయానికి వస్తే అందరిలో ఇద్దరు మాత్రమే కామ్గా కనిపిస్తున్నారు. మేబీ ఫస్ట్ డే కాబట్టి అలా ఉన్నారేమో, అందరినీ స్టడీ చేస్తున్నారేమో, చూడాల్సి ఉంది. సో ఓవరాల్గా ఫస్ట్ డే చూసుకుంటే అందరిలో హరీష్ గారి వాయిస్ మాత్రమే ఎక్కువగా వినిపిస్తుంది. తను అందరి అటెన్షన్ని గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారేమో అనిపిస్తుంది. బట్ తను ఉండడమే అంత, లేకపోతే ఇక్కడ అందరిలో తానే ఎక్కువగా కనిపించాలి అనేసి ఇలా బిహేవ్ చేస్తున్నారా అనేది పోన్ ఎపిసోడ్స్లో తెలుస్తుంది. సో ఇదండి బిగ్ బాస్ 9 ఎపిసోడ్ 2లో జరిగింది. ఫస్ట్ డే కాబట్టి అలా కామ్గా స్మూత్గా వెళ్ళిపోతుంది. రేపటి నుంచి గేమ్ బిగిన్ అవుతుంది. సో ఎలా ఉండబోతుంది అనేది రేపటి ఎపిసోడ్తో మళ్ళీ మీ ఇంటమ్మాయి మీ ముందు ఉంటుంది. అంతవరకు మరిన్ని బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ ఉండండి. అంతవరకు మీ ఇంటమ్మాయి మీకు చెప్తుంది టాటా, బై బాయ్.